విష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణశరణం ప్రపద్యే. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తూ ఈ రోజుకి మనం 12వ రోజుకి చేరుకున్నాం. ఈ 12వ రోజున నిద్రలేపబడేటువంటి గోపిక గొప్ప సంపన్నురాలు, కృష్ణ పరమాత్మకు స్నేహితుడైనటువంటి ఆయనకు చెల్లెలు ఈవిడ. కనుకనే ఈ భాషణంలో నచ్చల్వంతంగాయ్ అని అంటారు. నచ్చల్వంతంగాయ్ అని అంటే కృష్ణుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి స్నేహితుడికి చెల్లెలైనటువంటి గోపిక అని అంటాం అన్నమాట. కృష్ణుడితోటి సంబంధం కలిగి ఉండడమే ఒక గొప్ప పని అయితే, ఇతడు ఈ గోపాలకుడు అంటే ఈ అమ్మాయికి, ఈ గోపికకు సంబంధించినటువంటి అన్నగారు ఎప్పుడూ కృష్ణుడితోనే తిరుగుతూ ఉంటాడు. కృష్ణుడిని విడిచి ఏ పని చేయలేడనమాట. అలా కృష్ణుడిని విడిచి ఒక క్షణం కూడా ఉండలేనటువంటి గోపాలకుడి యొక్క చెల్లెలు ఈవిడ. అందుకనే ఆ సంపదను చెప్తూ, వాళ్ళకు ఉండేటువంటి సంపద ఎలాంటిదనంటే ఎన్నో ఆవులున్నాయి, ఎన్నో గేదెలున్నాయి, ఎన్నో మేకలున్నాయి. ఇలాగా ఈ గోపికకు సంబంధించినటువంటి గో సంపద అనేటువంటిది లెక్క పెట్టలేనంత ఉన్నంత సంపద కలిగి ఉన్నది. ఆ సంపద ఎలా తెలుస్తోందో కూడా ఈ పాశురం ద్వారా మనకు గోదాదేవి మనకు అందజేస్తూ ఉన్నారు. కనై తిళంగత్తెరుమై కన్నుక్కిరంగి నినైత్తు ములవయ్యే నిన్నుపాల్ షోర ననైత్తిల్లం షేరాక్కున్ నచ్చల్వంతంగాయ్ பனித்தலவீயனின் வாசல் கடபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்து கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் అరిందేలోరెంబావాయి. గోదాదేవి అంటున్నది, ఈ గోపిక ఇంటి ముందుకొచ్చి, ఓ గోపిక, అనైతిల్లత్తారు మరిందు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము నిన్ను పిలుస్తుంటే వాళ్ళు నిద్రలేస్తున్నారు, కానీ నీవు మాత్రం నిద్రలేవట్లేదు. అంటే నీవు మాత్రం మమ్మల్ని కనికరించట్లేదు. ఆ కనికరించకపోవడానికి ఏమిటి కారణం అంటే, బహుశా నీ దగ్గర ఉండేటువంటి సంపదలే కారణమేమో. నేను గొప్ప సంపన్నురాలని అని అనుకుంటున్నావేమో నువ్వు. అమ్మా, అలా అనుకోకు. మనమందరం కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప నోమును నోద్దాం అనుకున్నాం కదా, అటువంటి దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్తూ లోపల ఉండేటువంటి గోపికతోటి గోదాదేవి చెప్తున్నారు. ఆ లోపల ఉండేటువంటి గోపిక నచ్చల్వంతంగా, గొప్ప సంపద కలిగినటువంటి గోపాలకుని యొక్క చెల్లెలు ఆవిడ. శల్వన్ అంటే సంపద కలిగినవాడు. ఏమిటిగా ఆయనకు ఉండేటువంటి సంపద? కృష్ణుడితో స్నేహం అనేటువంటి గొప్ప సంపద ఉన్నది అన్నమాట. మనకు లోకంలో బాహ్యమైనటువంటి సంపద ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ శాశ్వతమైనటువంటి సంపద ఏమిటి అంటే, శాశ్వతుడైనటువంటి పరమాత్మతో కలిగి ఉండేటువంటి సంబంధం, శాశ్వతుడైనటువంటి పరమాత్మతో మనం చేసేటువంటి సహవాసం, ఇదియే ఆయనకు మనం చేసేటువంటి సేవ, ఇవే సంపదలంటే. కనుక అలాంటి వాడినే శ్రీమాన్ అంటారన్నమాట. చూడండి, సంపదలన్నీ విడిచిపెట్టేసి రావణాసురుడి దగ్గరికి వచ్చి, రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి వాడు విభీషణుడు రావణాసురుడిని విడిచిపెట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. ఆయన నిజానికి ఆయన త్యక్వా పుత్రాంశ్చ దారాంశ్చ, తన భార్యను విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టాడు, రావణాసురుడి దగ్గర ఉండేటువంటి తన ఆస్తిపాస్తులని విడిచిపెట్టేసి రావణాసురుడి దగ్గర నుంచి రాముడి దగ్గరికి వచ్చి చేరేటప్పుడు విభీషణుడి దగ్గర ఏమీ లేదు. లేకపోయినా ఆయన గురించి చెప్తూ అంతరిక్షగత శ్రీమాన్ అంటారు వాల్మీకి మహర్షి. అంతరిక్షగత, రాముడి దగ్గరికి వచ్చి రాముణ్ణి శరణాగతి చేస్తూ ఆకాశం మీద నిల్చున్నటువంటి వాడు విభీషణుడు. అంతరిక్షగత, ఆకాశం మీద నిల్చొని ఉన్నటువంటి ఆ విభీషణుడు ఉన్నాడే శ్రీమాన్, ఆయన గొప్ప సంపద కలిగిన వాడు అన్నారు. అంటే సంపదనంతా విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వస్తే ఆయన సంపద కలిగిన వాడు ఎలా అంటారండి అంటే, ఆయనకు ఉండేటువంటి అప్పటిదాకా ఉండేటువంటి సంపద నశించిపోయేటువంటి సంపద, కానీ ఇప్పుడు అతనికి వచ్చినటువంటి సంపద ఉన్నదే రాముడి దగ్గరికి వచ్చి చేరడం అనేటువంటిది, రాముడితో స్నేహం చేయాలని వచ్చినటువంటి ఈ సంపద గొప్ప సంపద గనక వాల్మీకి మహర్షి విభీషణుడిని చూసి అతనికి అంతకుముందు ఉండేటువంటి నశించిపోయేటువంటి రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు అతని దగ్గర ఉండేటువంటి సంపద అంతా కూడా నశించిపోయేటువంటి సంపద, అతనికి ఇప్పుడు లభించేటువంటి రామ సహవాసం, రాముడితో స్నేహం అనేటువంటి సంపద ఉన్నదే, ఇది శాశ్వతమైన సంపద గనక ఆయన శ్రీమాన్ అన్నాడు.
అటువంటి శ్రీమత్వం కలిగినటువంటి గొప్ప గోపిక గనక ఆమెను అంటున్నారు. కనై తిళంగత్తెరుమై కన్ను కిరంగి నినైత్తు ములవయ్యే నిన్నుభాల్ షోర ననైత్తిల్లం షేరాక్కున్ నచ్చెల్వన్ తంగాయ్. ఈ లోపల పడుకున్నటువంటి గోపిక ఇంట్లో నుంచి ఆ పాలు ధారగా కారుతున్నాయిట. అంటే ఎక్కడో ఆవిడ ఉండేటువంటి గది ఒక చోట ఉంటే ఎక్కడో పెరట్లో కదా ఆవుల కొట్టం అంతా కూడా ఉంటుంది. ఆ ఆవులు గేదెలన్నీ కూడా ఏం చేస్తున్నాయిటంటే ఇళంగత్తెరుమై చిన్న దూడలు కలిగినటువంటి గేదెలట అవి. చిన్న దూడలు కలిగినటువంటి గేదెలని వాళ్ళు ఏం చేశారు, దూడల్ని ఎక్కడో కట్టేశారు, ఈ గేదెలను ఒకవైపు కట్టేశారు. తమ దూడల్ని తలుచుకొని గేదెలు భావనా ప్రకర్షతోటి అంటే తాను బాగా పాలు ఉన్నాయి ఆ పొదుగుల్లో, ఆ పొదుగులో ఉండేటువంటి పాలు భరించలేకుండా అవి తమ దూడలకు ఇవ్వాలి. కానీ దూడల్ని కట్టేసి ఉన్నారు వాళ్ళు. కట్టేసేటప్పటికి ఆ దూడలను తలుచుకొని దూడలే తమ పొదుగు దగ్గర నోరు పెట్టి తాగుతున్నట్లుగా భావించడం వలన ఎవరూ పితక్కుండానే ఆ గేదెల నుంచి పాలు ధారగా కారిపోతున్నాయిట. కనుక కనయెత్తి ఇళంగత్తెరుమై కన్రుక్కిరంగి ఆ దూడల గురించి గేదెలు భావించి తాము పాలు స్రవింపజేస్తూ ఉంటే నిన్ను పాలు షోర ఆ పాలన్నీ కూడా ధారప అవుతూ ఉండగా ననైత్తిల్లం షేరాక్కు ముంగిలంతా కూడా బురద అయిపోయి ఉన్నది. ననైత్తిల్లం షేరాక్కు నచ్చెల్వంతంగా అటువంటి గొప్ప గో సంపద కలిగినటువంటి నచ్చెల్వన్ గొప్ప సంపద కృష్ణుడితో స్నేహం కలిగినటువంటి ఆ గోపాలకుడి యొక్క చెల్లెలా నచ్చెల్వంతంగాయ్ పనిత్తలవియ్య నిన్ వాశలు కడపత్తి. మా నెత్తి మీద మంచు కురుస్తోందమ్మా. మంచు కురుస్తూ ఉండగా కింద పెరుగు పాలంతా కూడా కారి బురదగా ఉండగా ఇలాంటి ఉండేటువంటి స్థితిలో నిన్ వాశలు కడపత్తి నీ వాకిటికి వచ్చి చేరి ఉన్నాం. నిన్ వాశలు కడపత్తి చేరి మేమేం చేస్తున్నాం అంటే శినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. గొప్ప కోపంతో సీతమ్మ వారిని అపహరించుకుపోయాడు అనేటువంటి కోపంతో రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అసలు రామచంద్రమూర్తి అవతారమే దేనికోసం అనంటే రావణ సంహారం కోసమే కదా. అందుకనే ఆ రామకావ్యానికి రామాయణం అని ఒక పేరైతే సీతాయాశ్చరితం మహత్ అంటే సీతా చరిత్రం అని ఒక పేరైతే తర్వాత రావణ వధము అనేటువంటి పేరు కూడా రామాయణ కావ్యానికి ఉన్నది. పౌలస్త్య వధమిత్యేవ అంటారు వాల్మీకి మహర్షి. పౌలస్త్యుడు అంటే అనేటువంటి ఆ పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టినటువంటి వాడు కనుక రావణాసుడికి పౌలస్త్యుడు అని పేరు. పౌలస్త్య వధమిత్యేవ రామాయణానికి రావణ సంహారము చేసిన కథ రావణ సంహార కథ అని కూడా పేరున్నది. కనుక పౌలస్త్యమిథ విచ్చేవా అని వాల్మీకి మహర్షి చెప్తారు. కనుక శినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. కోపంతో రావణాసురుణ్ణి లంకాధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి మనత్తుక్కినియానై మనస్సులన్నింటినీ ఆకర్షించేటువంటి రామచంద్రమూర్తి అన్నమాట. రామ అనేటువంటి పేరుకి అర్థం చెప్తున్నారు తమిళంలో. రామ అంటే అర్థం రమణీయమైనటువంటి వాడు. రమయతే ఇది రామ అంటే అందరినీ ఆనందపరిచేవాడు కనుక రాముడని పేరు. ఇక్కడ గోదాదేవి దానికి అర్థంగా మనత్తుక్కినియానై మనస్సుకు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాడిని ఇనియానై పాడవు మేము పాడుతూ ఉండగా నీ వాయితెరవాయ్ నువ్వు ఆ రామనామ గానాన్ని చేస్తున్నప్పుడు నోరు తెరిచి ఆ రామనామాన్ని అనొచ్చు కదమ్మా. పాడవున్ని వాయితెరవా ఇనిత్తాన్ ఎഴുందిరా ఇకనైనా సరే గానం చేస్తున్నాం కనుక ఎഴുందిరా నిద్ర నుంచి లేవవలసింది. ఇనిత్తాన్ ఎഴുందిరా ఇదెన్న పేరు రక్కం. అయినప్పటికీ ఆవిడ కదలకపోయేటప్పటికీ ఇదెన్న పేరు రక్కం ఇదేంటి పెద్ద నిద్రమ్మా నీకు. ఇదెన్న పేరు రక్కం అనయిత్తిల్లత్తారు మరిందు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నిద్ర లేచారు కానీ నీవు మాత్రం లేవవేంటి అని పిలిచి ఆమెను తమ గోష్ఠిలోకి చేర్చుకోవడం అనేటువంటిది ఈ పాశురంలో కనిపిస్తుంది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.